ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇదైతే తియాన్జిన్ వేదికగా ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగనున్న షాంఘై సహకార సదస్సులో ఆయన పాల్గొననున్నారు. గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది కజాన్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్పింగ్ తో మోదీ భేటీ అయ్యారు. తొలిసారి 2015లో బీజింగ్ కు వెళ్లిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు 5 సార్లు ఆ దేశంలో పర్యటించారు. 2019లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు సైనిక దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరగగా ఇటీవలే కొంత పురోగతి కనిపిస్తోంది. చైనాలో ఈ ఏడాది జూన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గామ్ ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించిన భారత్ ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించింది. దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి. అనంతరం జులైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఇక మరోవైపు భారత్ పై సుంకాలు విధించిన ట్రంప్ రష్యాతో ముడి చమురు కొనుగోలును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని విధిస్తామంటూ హెచ్చరిస్తున్నాయి. ఇదే సమయంలో రష్యా మాత్రం భారత్ కు మద్దతుగా నిలుస్తోంది. ఇదే సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.